IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన కామెంట్స్ చేశారు. ఎంపీ కేసినేని చిన్ని బర్త్డే వేడుకల్లో పాల్గొన్న ఆయన చంద్రబాబుకు రక్తంతో కాలు కడిగినా తనకు టికెట్ రాలేదన్నారు. ఈ వన్ టౌన్ లో ఎక్కడికైనా వెళ్లాలన్నా తనకే ముందుగా చెప్పేవారని, కానీ ఇవాళ తన పరిస్థితి మారిపోయిందన్నారు. కనీసం కార్యకర్తలకు కూడా న్యాయం చేయలేకపోతున్నానన్నారు. సీఏల పోస్టింగుల్లోనూ ఎమ్మెల్యే చెప్పిన వారికే పని జరుగుతుందన్న బుద్ధా వెంకన్న గత ప్రభుత్వంలో తనపై 37 కేసులు పెట్టించుకున్నానన్నారు. ఎమ్మెల్యేగా ఉంటేనే కార్యకర్తలకైనా పార్టీ శ్రేణులకైనా న్యాయం చేయగలమన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోవడం తన దౌర్భాగ్యమన్న బుద్ధ 2029లో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేస్తానని తేల్చి చెప్పేశారు. ఇవి కోపంతో మాట్లాడిన మాటలు కావని, ఆవేదనతో మాట్లాడుతున్న మాటలన్నారు. చనిపోయేంత వరకు టీడీపీలోనే కొనసాగుతానన్నారు. టికెట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన బాబు మంచి వ్యక్తి, ఇచ్చారు. నేను రక్తంతో కాలు కడిగా, ఇవ్వకపోయినా పర్వాలేదు సార్ అన్న, అంటే నా లాయల్టీ. ఇవాళ కూడా నాకేమి ఇవ్వకపోయినా నేను సచ్చే వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటా. కేసీఆర్ నానికి నాకు ముందు ఒక ఎక్స్లో మాట పెట్టుకున్నప్పుడు చెప్పా, నేను సచ్చే వరకు తెలుగుదేశంలో చంద్రబాబు గారు అంటుంటా, నువ్వుంటావా అని అడిగితే ఆ రోజు అతను సమాధానం చెప్పలేదు, పారిపోయాడు. నేను అలాగే నా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను ఎన్ని ఫైట్లు చేసినా. అలా జోగి రమేష్ ఇంటి మీదకి వస్తే ఇవాళ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు ఎవరన్నా వచ్చారా? విజువల్స్ చూడండి. పోరాటం చేసింది నేను ఇవన్నీ చెప్పుకోకూడదు, కానీ చెప్పుకునే పరిస్థితికి వచ్చింది నాకు.